శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ముందుగా మీరు నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మీదేవి శుక్రవారం కథ. ఈ కథ విన్నవారికి సిరి సంపదలు కలుగుతాయి, అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి వారి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంకా ఎవరైతే ఈ కథను వింటారో వారి ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణులు ఉండేవారు. ఆయనకు 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 కొడుకులకు పెళ్ళిళ్ళు అయినాయి. ఆ బ్రాహ్మణుడు 5 కుమారుల్లో 4 మంచి పనులు కలిగి ఉన్నాయి. ఆ పనులు చేసుకుంటూ 4 కుమారులు కోడళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరక్క ఉన్న పని చేసుకుంటూ, ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని సాగిస్తున్నారు. వారికి ఇంకా పిల్లలు కూడా లేరు. ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడు కుమారులైన మొదటి కొడుకు ఇంటికి దగ్గరకు వెళ్ళింది. లక్ష్మీదేవి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆ ఇంటి కోడలు సర్దికున్న ముందు పెట్టుకొని పిల్లలకు ముద్దలు పెడుతుంది. తను కూడా తింటుంది. ఇలా ఇల్లు గుమ్మాలు ఊడ్చకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్న ఆవిడను చూసి లక్ష్మీదేవి అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది. అలా రెండవ కొడుకు ఇంటికి వెళ్ళగా రెండవ కోడలు పేడ పిసికి పేడ చేస్తూ ఉంటుంది. ఆ పేడ వాసన భరించలేక లక్ష్మీదేవి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా మూడవ కొడుకు ఇంటికి వెళ్ళగానే అక్కడ ఆ ఇంటి ఇల్లాలు భర్తని పిల్లలని గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది. అక్కడ ఉండలేని లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్ళగానే 4వ కొడుకు ఇంటి ముందుకు ఆగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందు కూర్చొని జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటూ ఉంటుంది. ఇది చూసిన లక్ష్మీదేవి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుంటే దారిలో చక్కగా ఒక ఇంటి నుంచి పూల పరిమళం వస్తూ ఉంటుంది. కాసేపు అక్కడ నిలబడి ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. ఆ ఇల్లాలు ఎవరో కాదు, ఆ బ్రాహ్మణుడు 5వ కొడుకు. ఆ ఇల్లు ఎవరైతే కటిక దరిద్రంతో ఇల్లు ఉంచుతున్నారో ఆ 5వ కొడుకు ఇంటి వైపు చూస్తూ ఉంది. ఆ 5వ కొడుకు అప్పుడే బిందె నిండా నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెట్టి భార్యకి పనికి వెళ్ళి వస్తానని చెప్పి పనికి వెళ్ళిపోతాడు. 5వ కొడుకు ఇంటి ఇల్లాలు మాత్రం ఇంటి లోపలే కూర్చుని ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ఇంటికి ఇల్లాలు ఎక్కడా కనిపించలేదు. కానీ ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంటుంది. ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి గుమ్మాన్ని అలంకరించి ఉంటుంది. దేవుడు పూజ కూడా ముగించి ఉంటుంది. కానీ ఇంటి ఇల్లాలు మాత్రం ఎక్కడా కనిపించదు. లక్ష్మీదేవి ఆలస్యం చేయకుండా ఆ ఇంటిలో వరండాలో ఒక పెద్ద ముసలావిడలా కూర్చుంటుంది. అమ్మ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది లక్ష్మీదేవి. ఆ ఇంటి ఇల్లాలు ఎవరమ్మా, ఎవరు కావాలి నీకు అని అడుగుతుంది. కానీ బయటికి రాదు. లక్ష్మీదేవి వినిపిస్తుంది కానీ లోపల ఎవరు ఉన్నారో కనిపించదు. ఎక్కడ ఉన్నావమ్మా నీవు అని లక్ష్మీదేవి అడుగుతుంది. ఆ ఇంటి ఇల్లాలు మాత్రం బయటికి రాదు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటికి వచ్చిన వారితో ఎలాగైనా మర్యాదలు చేసేది, కనీసం వచ్చి ఎవరు ఏంటి అని కూడా అడగవా అని కోపంతో గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఇలా చెబుతుంది. అమ్మా, మేము కటిక దరిద్రంలో ఉన్నాము. నా భర్త పనికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న ఒక చీరను ఆయన పంచెగా కట్టుకొని పనికి వెళ్ళాడు. నాకు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. అందుకే నేను బయటికి రావడం లేదమ్మా. ఆయన వచ్చాక మాత్రమే నేను బయటికి వస్తాను. అందుకే ఆయన ఉన్నప్పుడే నేను ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని నా చీరను ఆయనకి ఇస్తాను. అది ఆయన పంచెలాగా కట్టుకుని ఆయన పనికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చేదాకా నేను లోపలే ఉంటాను. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు అని ఆ ఇంటి ఇల్లాలు చెబుతుంది. ఇంకా అంతకుముందు చూసిన ఇంటి ఇల్లాలను లక్ష్మీదేవి గుర్తుకు తెచ్చుకొని, సరే ఇదిగో తీసుకో అని చెప్పి ఒక పట్టు చీరను ఇస్తుంది. ఆ పట్టు చీరను తీసుకొని కట్టుకొని బయటకు వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి, ఎంత చక్కగా ఉన్నావో ఈ చీరలో, నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి, నాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమన్నా పెట్టు అని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు
అంటుంది. అమ్మ క్షమించండి, వయసులో పెద్దవారు, కానీ మీకు నేను తినడానికి ఏమీ పెట్టలేకపోతున్నాను. ఇంటిలో ఏమీ లేవు. నా భర్త పనికి వెళ్ళి వచ్చినప్పుడు సరుకులు తీసుకుని వస్తాడు. అప్పుడు నేను మీకు వంట చేసి ఏదైనా ఆహారం పెడతాను. ఇప్పుడు మాత్రం ఏమీ లేవు అని చెబుతుంది. అయితే లక్ష్మీదేవి ఆ ఇంటిని ఇల్లాలిని ఇలా అడుగుతుంది. అమ్మా, నేను ఆకలిగా ఉండలేకపోతున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. సరే, ఒక పని చెయ్యి. కొట్టుకు వెళ్ళి నేను చెప్పానని చెప్పి నీకు ఏమేమి సరుకులు కావాలో తెచ్చుకొని వంట చేసి పెట్టు, నాకు ఆకలిగా ఉంది అని చెప్పి లక్ష్మీదేవి ఆ ఇంటికి ఇల్లాలికి చెబుతుంది. నా దగ్గర డబ్బులు లేవమ్మా ఇవ్వడానికి అని అన్ని వస్తువులు ఆ సేటు ఎలా ఇస్తాడు, ఎలా ఒప్పుకుంటాడు, దయచేసి క్షమించండి అని అంటుంది. ఏమీ అవసరం లేదు, నేను చెప్పానని ఆ సేటుకు చెప్పి నీకు అవసరమైన వస్తువులు తెచ్చుకొని అంటుంది లక్ష్మీదేవి. ఇక ఇంటి ఇల్లాలు వెళ్ళి సరుకులను ఆ సేటు తీసుకొని, అదిగో మా ఇంటి దగ్గర మీద కూర్చున్న పెద్ద ఆవిడ నన్ను పంపించారు ఆ సేటుకు చెప్తుంది. ఆ సేటు ఏమీ మాట్లాడకుండా సరుకులన్నీ ఇచ్చి పంపిస్తాడు. ఆ ఆవిడ ఆ ఇంటి ఇల్లాలు దారిలో ఆలోచిస్తుంది. ఎవరు ఈ పెద్ద ఆవిడ? ఒక మాట కూడా చెప్పగానే సేటు డబ్బులు ఇవ్వకుండానే అన్ని సరుకులు ఇచ్చాడు అని ఆలోచిస్తుంది. అమ్మ, మీరు ఎవరమ్మా? అసలు మీ గురించి ఏం చెప్పకుండా సేటు డబ్బులు లేకుండా ఇచ్చాడు సరుకులన్నీ, ఎలా ఇచ్చాడు? అసలు మీరు ఎవరమ్మా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, ఇంతేనా నీకు కావాల్సిన సరుకులు, ఇంకేమన్నా ఉన్నాయా అని అడుగుతుంది. నాకు కట్టుకోవడానికి 2 చీరలు, నా భర్తకు 2 పంచెలు కావాలమ్మా అని అడుగుతుంది. సరే, వెళ్ళి నీకు కావాల్సిన బట్టలు తెచ్చుకో, నేను పంపించానని చెప్పు అని అంటుంది లక్ష్మీదేవి. ఇంటి ఇల్లాలు అలాగే వెళ్ళి తనకు 2 చీరలు, తన భర్తకు 2 పంచెలు తీసుకొచ్చి చాలా సంతోషంతో, అమ్మ, నేను ఇప్పుడే మీకు వంట చేసి పెడతాను అని చెప్పి వంట సిద్ధం చేసి లక్ష్మీదేవిని తినమని చెబుతుంది. ఈలోపు ఆ ఇంటి ఇల్లాలి భర్త పని భోగించుకుని ఇంటికి వస్తారు. ఆ ఇల్లాలిని అడుగుతారు, ఎవరు ఈవిడ మన ఇంటి ముందు కూర్చోంది అని అడగగానే, ఈవిడ ఇలా వెళ్తూ ఆకలిగా ఉందని చెప్పి మన ఇంటి ముందు అరుగు మీద కూర్చుంది ఈవిడ ఈ సరుకులు ఈ బట్టలు ఇప్పించారు అని ఇల్లాలు చెబుతుంది. అప్పుడు 5వ కుమారుడు తనకి నమస్కారం చేసి, చాలా సంతోషమమ్మా, నీ సహాయం వల్ల కాస్త ఊరట లభించింది, రండి భోజనం చేదురు గాని అని చెప్పి తీసుకువెళ్ళి భోజనం పెడతాడు. వారు కూడా భోజనం చేస్తారు. ఇక లక్ష్మీదేవి వెళ్ళి రానా అని అంటుంది. ఆ ఇంటి ఇల్లాలు, సాయం సంధ్యా వేళ ఇప్పుడు ఎలా వెళ్తారు మీరు? వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దురు గాని అని చెప్పి అంటుంది. ఆ మాటలు విని లక్ష్మీదేవి కాదనలేక రాత్రి అక్కడే ఉంటానని చెప్పింది. ఇక ఆ ఇంటి ఇల్లాలని గమనిస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి. సంధ్యావేళ అయ్యేసరికి సంధ్యాదీపం వెలిగిస్తుంది. లక్ష్మీదేవి పూజ చేస్తుంది. భర్తకి భోజనం వడ్డిస్తుంది. తను కూడా భోజనం చేస్తుంది. లక్ష్మీదేవి పడుకోవడానికి వసతి ఏర్పాటు చేస్తుంది. తన భర్తను మాత్రం బయట అరుగు మీద పడుకుని ఉంటాడు. ఇక వారు అలా గాఢ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం ఆ ఇల్లాలు నిద్ర లేవగానే అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా లక్ష్మీదేవి ఉండదు. ఎంత వెతికినా లక్ష్మీదేవి ఎక్కడా కనిపించదు. ఈలోపు ఇంటి చూడగానే లక్ష్మీదేవి ఎక్కడ పడుకుందో అక్కడ చూడగానే ఆ వసతి నిండా డబ్బులతో నిండిపోయి ఉంటుంది. ఇంకా ఏ మూల చూసినా బంగారు కుప్పలు కుప్పలుగా ఉంటుంది. ఇదంతా చూసి ఆ ఇంటి ఇల్లాలు భర్త, సాక్షాత్తు లక్ష్మీదేవి మన కష్టాలు చూసి మనల్ని ఉద్ధరించడానికి పెద్దావిడ రూపంలో మన ఇంటికి వచ్చింది, మన కష్టాలన్నీ తీర్చింది అని మనసులో నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి పూజ చేసుకుని భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉన్నారు. త్వరలో వారికి సంతానం కూడా కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఎవరైతే ఈ శుక్రవారం కథను వింటారో వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది. కష్టాలన్నీ నశించిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయి, వారి పడుతున్న ఇబ్బందులన్నీ పటాపంచులైపోతాయి. ఈ కథ విన్న వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈ కథ విన్నవారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఒక్కసారి అయినా సరే ఈ కథని వినడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి. చూశారు కదా, ఈ శుక్రవారం పూజ చేయడం కాదు, పూజ చేసిన ఫలితం కూడా